బండి సీట్ అంటే ఫేమస్ అయిన పాయింట్ ఏదైనా ఉందంటే కోటిలో సారా సీట్సే. కోటి కాదు, మొత్తం హైదరాబాద్లో. కొంతమంది కార్లు ఎట్లా నడుపుతారంటే వెనకాల వచ్చేటోళ్ళతో పని అవసరం ఉండదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తిప్పుతూనే ఉంటారు. ఇటు అట్లనే తిప్పుతుంటాము. गाने सुन रहे भाई? अच्छा है गाना. हेलमेट भी पहन लो थोड़ा, अच्छा रहता. क्या बोलते? అరే ఏమన్నా తిప్పుతున్నావు అన్న పాము లెక్క. అందులోకేంచి ఇండ్లకి ఇండ్లకేంచి అందులోకి హెల్మెట్ కూడా లేదు. అవి పట్టుకో హెల్మెట్ లేకుండా పోతుండు. అరే బన్నీ బాబు అనుకున్నావారా? అంత బిజీ ఉన్నారు చూడండి. ఫటాఫట్ చింపుతుంటారు, వేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు నేను తీసుకున్న సీట్ కూడా ఇదే సీట్, కాకపోతే కొంచెం నా కంఫర్ట్స్కి తగ్గట్టు దాన్ని కొంచెం చేంజ్ చేయించిన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నేను నెక్స్ట్ రైడ్కి వెళ్ళే ముందు బండి సీట్ మోడిఫికేషన్ చేపిద్దాం అనుకుంటున్నా. దానికోసం కోటి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఈరోజు నాతో పాటు బన్నీ కూడా వస్తున్నాడు. వాడి కోసం వెయిట్ చేస్తున్నా. ఒకసారి వాడు రాగానే మనం కోటికి అయితే బయలుదేరుతాం. ఇంటి నుండి సారా సీట్స్కి లొకేషన్ పెట్టేసిన. 18 కిలోమీటర్స్ చూపిస్తుంది. 55 మినిట్స్లో రీచ్ అవుతామంట. ఇప్పుడు 12:30 అవుతుంది. 1:30 అంటే గంట సేపు ప్రయాణం. ఇంటర్కామ్లు కనెక్ట్ చేసుకుందాం రా బన్నీ. వచ్చినాను. కనెక్టింగ్ బటన్ కరెక్ట్ అయింది. మాట్లాడు ఒకసారి. ఒకటే బండి మీద ఇద్దరం ఇంటర్కామ్లు కనెక్ట్ చేసుకున్నాం. డీజేఐకి ఎన్డీ ఫిల్టర్ ఒకటి పెట్టిన కెమెరా లెన్స్కి. ఏమైనా చేంజ్ కనిపిస్తుందేమో చెప్పండి నాకు కలర్స్లల్లా. నేను తీసుకుపోతాను, సప్పుడే కూర్చోను, డైరెక్షన్లు చెప్పకు. అందరూ మ్యాప్ పెట్టుకున్నా, నాకు రూట్ తెలుసు ఎట్లా పోవాలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, పతంగులు వచ్చేసాయి, మంజాలు వచ్చేసాయి. ఎగరేద్దాం మరా బన్నీ ఈసారి సంక్రాంతికి. లాస్ట్ ఇయర్ వస్తా అని బిస్కెట్ చేసినవరా, నువ్వు రాలేవురా. మంచిగా టిప్ టాప్ తయారై వచ్చింది. వాటిని ఏమంటారా చేతిలోకి వేసుకునే వాటిని? హ్యాండ్ స్లీవ్సా? ఓకే, స్లీవ్స్ వేసుకొని హ్యాండ్ స్లీవ్స్ అన్నారంట, స్లీవ్స్ అంటారంట. సో స్లీవ్స్ వేసుకొని మంచిగా టీషర్ట్ వేసుకొని టిప్ టాప్గా తయారై వచ్చిండు మా బన్నీ బాబు. మామూలుగా ఉండదు బన్నీతోని. ఈ సీట్ లోకల్గా తిరగడానికి పర్వాలేదు, కానీ ఎక్కువ దూరం అంటే 3-4 అవర్స్ నడిపిస్తే కంటిన్యూస్గా ఈ సీట్ అయితే కంఫర్టబుల్గా ఉండదు, వెనకాల వాసిపోతుంది. సో అందుకనే అది వాయకుండా ఉండడానికి లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు సారా సీట్స్ పోయి, అంటే ఆప్షన్స్ 2-3 ఉన్నాయి. ఒకటి జెల్లీ సీట్ ఆప్షన్ ఉంది, లేకపోతే ఇదే సీట్కి కొంచెం కుషనింగ్ పెంచుతారు. ఇట్లా 2-3 ఉన్నాయి. అట్లనే పైన ఇప్పుడు దీనికి ఏదైతే రెగ్జిన్ ఉందో ఆ రెగ్జిన్ తీసేసి కొంచెం మంచి క్వాలిటీ రెగ్జిన్ వేస్తారు. లెదర్ అంటారు కానీ ఎవరు కూడా లెదర్ అమ్మడు నాకు తెలిసి. చూద్దాం అడిగి పోయినాక. నేను ఫస్ట్ టైం పోవడం అక్కడికి, కానీ చాలా విన్నా సారా సీట్స్ గురించి. బండి సీట్ అంటే ఫేమస్ అయిన పాయింట్ ఏదైనా ఉందంటే కోటిలో సారా సీట్సే. కోటి కాదు, మొత్తం హైదరాబాద్లో ఎవరిని అడిగినా సారా సీట్స్ పేరే చెప్తారు. సీట్ని ఎక్కువ బల్కీగా చేయించడం ఇష్టం లేదు. యాజ్ ఇట్ ఈజ్ అంటే స్టాక్ సీట్ ఎట్లుందో అట్లనే ఉంచి లోపల కుషనింగ్ అనేది జెల్లీయా లేకపోతే ఇంకేమేమి ఉన్నాయో అక్కడ ఆప్షన్స్ చూసి దాన్ని బట్టి మార్పిద్దాం. కొంతమంది కార్లు ఎట్లా నడుపుతారంటే వెనకాల వచ్చేటోళ్ళతో పని అవసరం ఉండదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తిప్పుతూనే ఉంటారు. ఇటు అట్లనే తిప్పుతుంటావు. వెనకాల నేను పోతున్నా కదా అని కనిపిస్తలేనట్టుంది ఆ అద్దంలో. లెఫ్ట్ తిప్పుతుండు, రైట్ తిప్పుతుండు, అని నచ్చినట్టు తిప్పుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళని ఓ గ్రౌండ్ ఇచ్చి ఆ గ్రౌండ్లో వదిలేసాలి, ఎటన్నా తిప్పుకోరా అని. రోడ్ల మీద నడపనివద్దు ఇట్లాంటి వాళ్ళని. ఆ చేతిలో ఫోన్ పట్టుకుండు, తిప్పు బాబు తిప్పు, ఎటన్నా తిప్పు, నీకు నచ్చినట్టు తిప్పు, నీదేం పోతుంది. काका जरा आगे ने नहीं बोता, जरा आगे. अरे रुको ना भाई, क्यों ऐसा कर रहे हैं, मेरे को भी तो जाने दो. गाने सुन रहे भाई? अच्छा है गाना. हेलमेट भी पहन लो थोड़ा, अच्छा रहता. क्या बोलते? कैमरामैन फोकस करो, ट्रैफिक पुलिस है क्या? అరే ఏమన్నా తిప్పుతున్నావు అన్న పాము లెక్క. అందులోకేంచి ఇండ్లకి ఇండ్లకేంచి అందులోకి హెల్మెట్ కూడా లేదు. అవి పట్టుకో హెల్మెట్ లేకుండా పోతుండు. పట్టుకో ఆపు. అరే ఆపలేవు ఎందుకమ్మా అట్లా. ఇక్కడ ఖచ్చితంగా ఉంటారు పోలీసు వాళ్ళు, చెక్కింగ్ కూడా చేస్తారు ఓసారి తిరుమలగిరి సిగ్నల్లో. నేను వాచ్ తీసి రెగ్యులర్గా ఒక ప్లేస్లో పెడతా. ఇప్పుడు వచ్చేటప్పుడు వాచ్ పెట్టుకుందామంటే ఆ ప్లేస్లో లేనే లేదు. దగ్గర 15-20 నిమిషాలు వెతికిన. అయితే సానన్న తీస్తాడు, లేకపోతే ఆకాంక్షనన్న తీసి దాన్ని ఏదో ఒక డ్రాలో పడేస్తుంది. అది వెతికితే దొరకదు. కరెక్ట్గా నేను ఎటన్నా బయటకు పోయేటప్పుడే దొరికాయి నాకు కావాల్సిన వస్తువులు. నేను ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా అవి నేను పెట్టిన దగ్గర అయితే అస్సలు ఉండే. ఇక ఇంట్లో పిల్లలు ఉంటే ఇట్లనే ఉంటుంది. వాడు తీసి ఆడతాడు దాంతో.
వాళ్ళకి ఏదో ప్లేస్లో దొరుకుతుంది, వాళ్ళు తీసి ఇంకో దగ్గర పెడతారు దాన్ని, అది నాకు దొరకదు. నేను రూట్ మ్యాప్ పెట్టుకున్నా కానీ అసలు రూట్ మ్యాప్ని చూస్తూనే లేను. కోటి వరకు అయితే రూట్ తెలుసు నాకు, కోటిలో ఎక్కడుందో తెలియదు సారా సీట్స్, అందుకనే పెట్టుకున్నా లొకేషన్. అరే బన్నీ బన్నీ బాబు పండుకున్నావారా? మరి 2 సార్లు పిలిస్తే కూడా పలుకుతాను. పండుకున్నా అని చెప్పురా. నిద్ర వస్తుందంట బండి గానికి, పండుకొని చెప్పిన ఏసీ ఆన్ చేయాలని చెప్తున్నా. చేయన్నా ఏసీ ఆన్ చేయన్నా, చల్లగా ఉంటుందిరా పడుకో. ఏం లేదు, ఇప్పుడు ఒకవేళ బ్లాక్ వైజర్ తీసుకున్నా అనుకో హెల్మెట్కి, దానికి కూడా పిన్లో పెట్టించుకో అన్న. అరే అమ్మాయి ఇద్దరాయి ఖర్చు, బండికి ఖర్చు, హెల్మెట్కి ఖర్చు, అన్నిటికీ ఖర్చే. ఇక్కడ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అవుతుందంటే రికార్డింగ్ అవుతున్నట్టు. ఏఎస్కే ఉండదురా, ఏఎస్కే తీసేసిన అంకుష్ చెప్పు. సిగ్నల్ పడకముందే ఉరుకుతుర్రా వీళ్ళంతా. ట్యాంక్ బండ్కి వచ్చేసినాం. సాయంత్రం అయితే మొత్తం కిటకిటలు ఆడుతుంటుంది ఇక్కడ, ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా కిటకిటలు ఆడుతుంది. అదొక ఎంజాయ్మెంట్, ట్యాంక్ బండ్కి వచ్చి ట్యాంక్ బండ్ పక్కన కేక్ వేసుకొని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. అదే రా, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. మనకి పిచ్చి లెక్క కనిపిస్తుంది, వాళ్ళకి ఆనందం లెక్క అనిపిస్తుంది. మనం కూడా చేసుకోకపోతే మారా అప్పుడు. అంటే మనం ట్యాంక్ బండ్లకు రాలేదు కానీ ఇంట్ల కింద చేసుకున్నాం మనం. మస్తు ఉంటుంది కానీ వ్యూ ట్యాంక్ బండ్కి వస్తే. వాటర్ ఎప్పుడు తగ్గినట్టు అనిపించరా నాకు, ఎప్పుడు ఎక్కువనే ఉంటాయి ట్యాంక్ బండ్లో. అంటే మనము వర్షాలు పడకుండా డ్రైనేజీలు కలుపుతాం కదా ఇలా, అందుకే తక్కువ కావు. అరే బ్రిడ్జ్ కింద నుంచి చూపిస్తుందిరా, మనం బ్రిడ్జ్ పైకి వచ్చినాం. ఆడు చూడు ఫోన్ చూసుకుంటూ నడుపుతుంది. ఎయిటీన్ కిలోమీటర్స్ కానీ ట్రాఫిక్ వల్ల మనకు గంట సేపు పడుతుంది, లేకపోతే 18 కిలోమీటర్స్ 18 మినిట్స్లో వచ్చేయచ్చు. తిందాం పానీపూరి, తిందాం. మస్తు రోజులు ఎంత తిని పానీపూరి, మంచిగా ఏంటంటే నీట్గా ఉంటే తిందాం. మనం అట్లా అబ్జర్వ్ చేసుకోవాలి, నీట్గా ఏంటి ఉంటుంది పానీపూరి అంటుండు బండి, అది కరెక్టే. కానీ మనం అట్లా అనుకుంటే తినలేము. ఆల్మండ్ హౌస్లో నీట్గా ఉంటుంది, జస్ట్ 200 6 పీస్, మంచిగా పాష్గా చిన్న చిన్న కుండలలో 4-5 రకాల వాటర్ ఫ్లేవర్స్. అది ఎంత పాష్గా ఇస్తాడు అనుకుంటా, అది పానీపూరి లెక్క అనిపించదు మనకి. ఫ్యాన్సీ డిష్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. అంత బిజీ ఉన్నారు చూడండి, ఫటాఫట్ చింపుతుంటారు, వేస్తూనే ఉంటారు. ఇక కాకా కొంచెం పక్కకు జరుగా, కాకా నువ్వు కూడా జరుగు. సహారా సీట్స్లో ఆల్రెడీ ADV 390 కోసం రెడీగా ఒక సీట్ ఉంది. ఇది నేను ఆల్రెడీ నా బైక్కి పెట్టుకొని ట్రై చేసి వచ్చిన, ఒక ట్రయల్ వెళ్ళొచ్చిన. ఈ సీట్ నాకు సైడ్ సపోర్ట్ ఉంది, హిప్కి సైడ్ సపోర్ట్ ఉంది, కాకపోతే కొంచెం హార్డ్గా ఉంది ఈ సీట్. నాకు టాక్ సీట్ ఏదైతే ఉందో హార్డ్గా అదే కుషనింగ్తో ఉందనిపించింది. సో నేను ఇందులోనే కొంచెం మోడిఫికేషన్ చేయించి కొంచెం నాకు నచ్చినట్టయితే సాఫ్ట్గా చేయించమని చెప్పిన. ఇప్పుడు నేను తీసుకున్న సీట్ కూడా ఇదే సీట్, కాకపోతే కొంచెం నా కంఫర్ట్స్కి తగ్గట్టు దాన్ని కొంచెం చేంజ్ చేయించిన. ఒకసారి అది రెడీ అయ్యి వచ్చినాక మీకు చూపిస్తాను. బండి తీసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నా బండి సీట్ కవర్ అండ్ కుషనింగ్ చేపిద్దామని. ఫైనల్గా ఈ రోజుకి అయింది ఈ పని. లాంగ్ రైడ్కి వెళ్ళే ముందు ఇదంతా ప్రిపరేషన్ అనమాట. సీట్ పని అయిపోయింది. హోప్ఫుల్లీ ఇది నా బమ్ని కాపాడుతుందని అనుకుంటున్నా. ఇంకా మనం రైడ్కి వెళ్ళినప్పుడే దీన్ని అసలు టెస్ట్ జరుగుతుంది. ప్రజెంట్ కుషనింగ్ అనేది హార్డ్గానే ఉంది, కొన్ని రోజులు వాడినాక ఈ కుషనింగ్ అనేది సాఫ్ట్ అవుతుంది అంటుండు కొంచెము. ప్రస్తుతానికైతే హార్డ్గానే ఉంది. అండ్ సీట్ కవర్ ఎట్లుంది, అండ్ సీట్కి ఆరెంజ్ థ్రెడ్డింగ్ యూజ్ చేయమని చెప్పిన, ఎందుకంటే బండిలో అక్కడక్కడ ఆరెంజ్ హైలైట్స్ ఉన్నాయి కదా, సో దాంతో మ్యాచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆరెంజ్ థ్రెడ్ యూజ్ చేయమన్నా. అండ్ ఇది కూడా వాళ్ళు వేయించారు KTM అని.
ఎట్లుందో కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. చలో లెట్స్ గో. చాలాసేపు పట్టింది ఇక్కడ అనుకున్న దానికంటే, దగ్గర దగ్గర 3 గంటలు పట్టింది మాకు. 1 o'clock ఏమో వచ్చినాం మేము. 3 hours అయింది, 3 hours 15 minutes దాకా పట్టింది. గుంజరా బనియానికి నిద్ర వస్తుంది పాపం. ఏ ఆటో బాబు ఆగుజరా, ఆడాగడు గుంజు దా. హైట్ కొంచెం పెరిగింది, బండి ఆడు కూర్చుంటే కిందికి అవుతుంది. కూర్చున్నారా? చాలా బెటర్గా ఉంది ఇప్పుడు సీటు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నేను చేయించుకున్న సీట్ అనేది షేప్ బకెట్ షేప్లో ఉంది. నార్మల్గా మనము బీమ్ బ్యాగ్లో కూర్చున్నప్పుడు ఎట్లుంటుందో, ఒక సోఫాలో కూర్చుంటే ఎట్లుంటుందో అట్లుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది వేయించుకోవడం వల్ల మనకి అన్ని ఇండికేటర్స్ ఒకటేసారి ఆన్ అవుతాయి. అక్కడ సీట్ వేయించుకున్నాక హజార్డ్ లైట్స్ అదే ఇండికేటర్స్, అన్ని ఇండికేటర్స్ ఆన్ అయితే నేను చెప్పినా కదా. ఆ స్టోర్కి పోయినాము, వాడు అడ్డగోలుగా చెప్తుండే రేట్లు. ఆన్లైన్లో చూస్తే 1100 1200 ఉంది. అది వాడేమో 1500 అంటున్నాడు. ప్లస్ ఇన్స్టాలేషన్కి జస్ట్ అది ప్లగ్ చేయడానికి 200 కావాలంట. సీట్ అయితే కంఫర్టబుల్గా ఉంది, కాకపోతే కొంచెం హైట్ పెరిగిపోయింది కదా, కొంచెం అలవాటు కావాలి నాకు. నాకే ఇంత కష్టంగా ఉంది అంటే 5'11" ఉన్నా నేను, నాకే ఇంత కష్టంగా ఉంది కాలు కింద పెట్టడానికి. అండ్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇప్పుడు సీట్ మార్పించినాక. కొంచెం రెగ్యులర్గా నడుపుతుంటే ఆ సీటుకి తగ్గట్టు అలవాటు అయిపోతుంటుంది. అక్క జరాగే నన్ను పోనీయే, సిగ్నల్ వదిలినాక కూడా నువ్వు ఎట్లా తిప్పుతావే అట్లా. మేము సీట్ వేయించిన దగ్గర అక్కడ 3 hours ఆగినాం కదా, ఏమైనా తిందాం అనుకున్నాం అక్కడ దగ్గరలో ఏమైనా దొరికితే. ఆడ ఏమీ లేవు, ఏం తినాలన్నా దగ్గర 1 kilometer 2 kilometers పోవాలంట. మా దగ్గరనేమో బండి ఉంది, బండి పైన సీట్ లేదు పోదామంటే. ఆడు సీట్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ మోడిఫికేషన్స్ ఏవైతున్నాయో చేయడానికి. ఇంకా సరే అని చెప్పేసి సీట్ పని కంప్లీట్ చేసుకున్నాకనే బయలుదేరినాం అక్కడి నుంచి. ఈడ కాదు, ఇంకా ముందర ఉంటుంది, గల్లీలు ఉంటుంది. ఇది కాదురా, ఇలా ఇక్కడ ముందర గల్లీలు ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఈ డీజే ఏదేమో అప్పటి నుంచి సతాయిస్తుంది నన్ను. ఆడియో బార్ విజిబులే అవుతలేదు అప్పటి నుంచి. బ్యాటరీ తీసిపెట్టిన, కేబుల్ మైక్ కేబుల్ తీసిపెట్టిన, అన్నీ చేసినా అయినా రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఈడరా ముందర, ఈడ బాగుంటుంది. దిస్ ఈజ్ ద ఫేమస్ పానీపూరి బండి, రాజు చాట్. ఈడ పెడదాం బండి. పాపడి చాట్ తీసుకున్నాము. తక్కువందారా కారం? కారం ఎక్కువ తింటాను. ఇది ఉన్నట్టుండి ఆడియో బార్ వస్తూనే లేదు అసలు. మళ్ళీ అన్నీ ఇప్పి గెలికితే అప్పుడు వస్తుంది. ఇది సీట్ అయితే కంఫర్టబుల్గా ఉంది, అంటే స్టాక్ సీట్ కంటే కొంచెం నాకైతే బెటర్ ఫీలే కలుగుతుంది. ఇంకొన్ని రోజులు ఈ సీట్ మీద కూర్చొని నడిపినాక అప్పుడు ప్రాపర్గా అసలు వర్తా కాదా అన్నది చెప్తా. ఇట్లా ఏమేమి మోడిఫికేషన్ చేసినాయంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏదైతే స్టాక్ కుషనింగ్ వస్తుందో అది తీసేసిండు కంప్లీట్గా. తీసేసి వీళ్ళ దగ్గర ఉన్న ఫోమ్ ఏదైతే ఉంటుందో వీళ్ళు వాడతారో సీట్స్ కోసము, ఆ ఫోమ్ పెట్టి దానిపైన స్పంజ్ పెట్టి అండ్ దానిపైన కస్టమ్ రెగ్జిన్, అంటే నేను ఏదైతే లెదర్ చూస్ చేసుకున్నానో, లెదర్ కాదు, ఏదైతే రెగ్జిన్ చూస్ చేసుకున్నానో ఆ రెగ్జిన్ని సీట్ పైన పెట్టి నచ్చిన థ్రెడ్డింగ్తో స్టిచ్ చేసి ప్రాపర్గా దాన్ని సెట్ చేసి ఇచ్చిండు. కాకపోతే కొంచెం సీట్ హైట్ ఎక్కువైపోయింది కదా, కొంచెం కాళ్ళు నాకే ఇబ్బంది అవుతుంది. 2 కాళ్ళు అందుతలేవు, ఒక సైడ్ అందుతే ఇంకో సైడ్ అందుతలేవు. అరే ఇక్కడ అలోవెరా జ్యూస్ అమ్ముతారా, తాగుతావా? తాగురా, బాగుంటుంది, హెల్త్కి మంచిదిరా. అవన్నీ ఎక్కడ అమ్మర్రా, ఇక్కడే అమ్ముతారా అలోవెరా జ్యూస్. కాదంటే చాలా లిమిటెడ్ ప్లేసెస్లో అమ్ముతారు, అందులో ఇదొకటి నాకు తెలిసి సిటీలో. ఇగో ఇక్కడ అమ్ముతారు అలోవెరా జ్యూస్. అరే బంద్ ఉందిరా షాపు. బండి తీసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నా ఈ సీట్ పని చెప్పిద్దామని. ఫైనల్లీ ఈ రోజుకైతే అయింది సీట్ పని. మెల్లగానే అవుతున్నా, నీళ్ళకైతే అసలు నడపరు బండి. అరే పావురంకే అయిందిరా, రోడ్ మధ్యలో ఉంది. తీసుకోండి. అరే టైర్కి బస్ కిందికి పోయిందిరా. అది పోయి బస్ కిందికి వెళ్ళిపోయింది. అట్లా ఆమె బస్ ఎక్కడికి పోయేసరికి అది వెళ్ళిపోయింది కిందికి.
ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఎన్నో పనులు అనుకుంటా కానీ అన్ని పనులు కావు, అందులో ఒకటో రెండోనే అవుతాయి. ఈరోజు కూడా నేను 2-3 పనులు అనుకునే బయటికి వచ్చినా కానీ అయింది మాత్రం ఒకటే పని. ఎందుకంటే ఆడనే 3 గంటలు అయిపోయింది నాకు సీట్ దగ్గరనే. ఈ ఆడియోది చాలా ఇష్యూ ఉంది. అంటే కేబుల్ అయితే కనెక్ట్ చేస్తామో డీజేకి అది ప్రాపర్గా డిటెక్ట్ కాదు. మనం పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేయంగానే ఓసారి అంటే ఇందులో ఉన్న ఇష్యూ చెప్తున్నారా, నీకు ఏ నీకు కాదు నేను చెప్పేది, నాకు ఇచ్చేసే అంటుండే వెనక నుంచి. గోప్రోలో ఇష్యూ ఉండేది కాదు, అదే అంటున్నా కదా. ప్రతి ఒక్క డివైస్ది కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కామన్. ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా, ఎంత మంచి డివైస్ వచ్చినా మళ్ళీ దాని తోపు ఇంకోటి వస్తూనే ఉంటుంది. సీట్ అయితే మంచిగా అనిపిస్తుంది రా బన్నీ. అంటే ఆ సీట్ ఇన్ని రోజులు నడిపినా కదా, ఆ సీట్కి ఈ సీట్కి డిఫరెన్స్ అవుతుంది. ఇదైతే బెటర్గా ఉంది దానికన్నా. అంటే మై బమ్ కెన్ ఫీల్ ఇట్. బంచికి బమ్ వస్తున్నా. మళ్ళీ రైడ్కి పోదామా కలిసి? ఈ వీకే వెళ్ళిపోతానండి, ఎగిరిపోతా. ఏమంటావు? అవునరా, పెట్రోల్ లేదు. మంచిగా గుర్తు చేసినావు, అయిపోతుండే నా పని. అసలు నార్మల్గా నాకు నెలకి 2 ట్యాంకులు అంటే మస్తు అయిపోతుండే. ఈ మధ్య ఈ సండే రైడ్లు చేసిట్లా తొందరగా అయిపోతుంది పెట్రోల్. ఇక్కడ ఆలుపూరి చాలా బాగుంటుంది. పానీపూరిలో ఆలుపూరి అంటే స్టఫింగ్ అనేది ఆలు పెట్టిస్తాడు, బాగుంటుంది, ఫేమస్. కాకపోతే ముందర డ్రైనేజ్ అదేంటి చెరువు ఉంది, ఆ వాసన చూసుకుంటూ తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి అర్థం కాదు, ఏమన్నా అయితే ఇన్సిడెంట్ అప్పుడు తెలుస్తుంది. అన్నా ఓ భయ్యా, పెట్రోల్ బంక్లో ఫోన్ మాట్లాడిస్తున్నావు. కొడతావా ఏమరా పోయి? కొట్టుడు కాదు, డేంజర్ అది అట్లా వాడడం. కానీ అది వాళ్ళకు ఉండాలి కామన్ సెన్స్, మనం చెప్తే వచ్చేది కాదు వాళ్ళకి. అవును, మనం పక్కనే ఉన్నాం కదా. మళ్ళా మాట్లాడుతుండు ఫోన్. అరే జర అవతల పోయి మాట్లాడమని ఫోన్. చూసినా డెన్సిటీ ఎంత ఉందో? 76 ఉందిరా. అంటే మంచిదా? అన్న 200 కొట్టాను. ఎందుకురా? 76 ఉందిరా. ఏం కాదులే, కొట్టు, ట్యాంక్ ఫుల్ కొట్టు. ఇక అన్నీ కొట్టుకుంటే 10 సార్లు తిరగాలి పెట్రోల్ బంక్కి. ట్యాంక్ ఫుల్ చెయ్యి. నార్మల్గా అయితే ఎంత ఉండాలిరా డెన్సిటీ పని? ఎందుకట్లా ఎక్కువ ఉంది మరి? మెల్లగా కొట్టు. అగో గన్ను వదలకు, ఇట్లా పెట్టు, కొట్టు. అదేరా ప్యూరిటీ అని నాకు తెలుసు, నాకు ఎంత ఉండాలన్నది తెలియదు. నీకు తెలుసా? కొట్టు, ట్యాంక్ ఫుల్ చేయను ఉండని. మోడర్లో దమ్ చేస్తుంటాడు అందరినీ, దొరికిన వాళ్ళందరినీ. మరి నేను కొట్టమంటుంటే మధ్యలో ఆపాపంటుంటో వద్దు, నేను అవన్నీ చూసి కొట్టిగా. ఇప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు ఆగలరా పెట్రోల్ కోసం? 200 కొట్టిస్తే అది ఎంతసేపు వస్తుంది? ముందర కియాది ఒకటి ఈవీ బండి పోతుంది, కిరాకు ఉంటుంది బండి అది. 90 లక్షలా రా ఇది? నిజమా? అంతగానో ఉందారా? 90 lakhs రా ఇది? అంత ఉండదురా, కియా బండి కోడ్ పెడతాడు రా 90 lakhs. మీలో ఎవరికన్నా తెలిసింటే చెప్పండి కింద కమెంట్ చేసి దీని యాక్చువల్ ప్రైస్ ఎంతను. మా కడుపు నింపుకున్నాం పానీపూరితోని, బండి కడుపు పెట్రోల్తో నింపేసినాం. ఖాతం చలో. ఎంత ఉంది మరి? 90 lakhs అంటే అవునరా, 60 నుంచి 90 అయిపోతుందా రిజిస్ట్రేషన్ చేస్తే? అంటుండ 60 అంటే ఎక్కువ. ఫీచర్స్ ఏమున్నాయి, రేంజ్ ఎక్కువ ఉండొచ్చు దాన్ని. ఒక్క ఛార్జ్కి 708 kilometers. వామ్మో, ఇది కూడా బాగుందంటరా. BYD బండ్లు బాగున్నాయంట, డిజైన్ అయితే కిరాకు ఉంటాయి వీటి. ఒక దాని చూడు, పెద్ద ట్యాబే ఇచ్చిండు అలా, డిస్ప్లే పెద్ద ట్యాబ్ కాదు, మినీ సైజ్ టీవీ ఇచ్చేసిండు. రేడియో వింటుర్రు వాళ్ళు, నాకు కనిపిస్తుంది ఈ నుంచి. అది ఇల్లు కాదు, కారు. వేరే ఇల్లు ఇంట్లోకి చూడొద్దు అట్లా అంటుండు. సీట్ వేయించుకున్నాక ఆఫ్ రోడ్ చేయలే కదా, ఆఫ్ రోడ్ చేద్దాం తెలుసు. నువ్వు అటు ఇటు చెప్తున్నా, తప్పుడే కూర్చో నువ్వు. ఇవి గుచ్చుతా నీకు, తీసి ఒకటి. నువ్వు ఊగకరా,
నువ్వు ఎగురుతున్నావు ఎందుకు వెనకాల? బాగుందిరా సీటు, గుంతలలో పడ్డప్పుడు మంచిగా ఉంది. మిస్టరీ రూమ్ రాది. మిస్టరీ రూమ్ అంటే మిస్టరీ ఉంటుంది అనమాట ఆ రూమ్ లోపల. నాకు తెలియదు, పోతే తెలుస్తుంది. ఈరోజు వదులుతాడా ఆడు సిగ్నల్? ఏ అమ్మ, ఒకప్పుడు సిగ్నల్ ఉండేది కాదు, ఏముండేది కాదు సుచిత్రాల. ఎటు పడతాడు పోతుంటే వస్తుంటే మనం. ఇప్పుడు చూడు, అరే ఇది ఒకటే లేనుంటుండేరా, అది తర్వాత అయింది కదా. ఇది ఒకటే ఉంటుండే. అటు సైడ్ నుంచి ఏదైనా పెద్ద బండి వస్తే ఇటు సైడ్ వాళ్ళు ఆగిపోవాల్సి వస్తుండే. ఇప్పుడు ఇట్లుంది, ఇంకో 10 ఏళ్ళకి ఇంకెట్లా అయిపోతుందో. 10 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైఓవర్ అవుతుంది రైడా. ఇగో అక్కడ వరకే చేసిర్రు, ఇక్కడ స్టార్ట్ చేయలేరు వర్క్. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక ట్రాఫిక్ మామూలు ఉండదు. ఆగురా, కొడతా, అటు కొట్టురా, ఇటు కొట్టురా, వాడిని కొట్టురా, వీడిని కొట్టురా, వెనకాల కూర్చొని డైరెక్షన్లు ఇస్తూనే ఉంటావు. ఇగో ఇప్పుడు హారన్ కొడతా, వీడు ఆగుతాడు, నేను వెళ్ళిపోతా. ఆగురా బాబు. వీడేమి ఇట్లా వెళ్ళాడుతుండు గాల్లో. వీడు ఎందుకు దిగిండు, ఎందుకు ఎక్కుతుండ్రా? దిగి నడుచుకుంటూ పోదాం అనుకున్నట్టుండు, బస్సు మూవ్ అయ్యేసరికి మళ్ళీ ఎక్కేసిండు. బ్రో సబ్స్క్రైబ్ బ్రో. ఇప్పుడు పోయినాక లేస్తాం కదా సీట్ మీద నుంచి, అప్పుడు తెలుస్తుంది అంటే బమ్ హట్ అవుతుందా లేకపోతే మంచిగానే ఉందా. నాకు మస్తు ఇష్టం రా ఇసుజు డీమాక్స్. ఇప్పిరా బండి ఒకటది, వెళ్ళిపోతాయిటన్నా మంచిగా ప్రపంచం అంతా తిరుగుతా బండిలో అన్ని సామాన్లు నింపుకొని. గల్ల నుంచి ఎందుకురా? అరే రోడ్ వేసిర్రా, ఇటు రోడ్ వేయకపోతే అట్లా పోతా. అరే నీకేమన్నా తెలివి ఉందా రా? అది రోడ్ అయినప్పుడు ఆ రూటు అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, తిరిగి పోవాలన్నా. ఇది రోడ్ వేసిర్రు ఇప్పుడు. ఇంతకుముందు ఇదంతా కచ్చా రోడ్ ఉంటుండే, మంచిగా రోడ్ అయింది ఇక్కడ. నేను బండి కాడు ఉంటే నాన్ స్టాప్ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం ఒకళ్ళనొకళ్ళు. ఇది మస్తు క్యూట్ ఉంటుంది రా, కానీ మస్తు గట్టిగా అరుస్తుంది అది. వాడు ఏడున్నాడు. దా స్వీట్ తినిపోదు. ఓవర్ యాక్షన్ దెబ్బకు నువ్వు తినిపో అంటే అంత తినిపోవాలి అంతే. సొట్టబడి కాదు, సొట్టున్న సీటే తీసుకున్నాను నేను. మంచిగా ఉంది అంటే ఇట్లా ఉండడం వల్ల కొంచెము మంచిగా ఉంది, కంఫర్ట్గా ఉంది. బండికి చేయించాలనుకున్న సీట్ మోడిఫికేషన్ పని అయిపోయింది. దీనికి మొత్తం నాకు 3400 ఛార్జ్ చేసిండు ఈ సీట్ మోడిఫికేషన్కి అంతా కలిపి. అండ్ ఈ 3400కి లోపల ఉన్న కుషనింగ్ మార్చిండు, అండ్ పైన రెగ్జిన్ కూడా మనకు నచ్చిన రెగ్జిన్ చూస్ చేసుకొని మనం మార్చుకోవచ్చు. అక్కడ మనకు చెప్తే చేంజ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా థ్రెడ్ కూడా మనకు నచ్చిన థ్రెడ్ బైక్కి మ్యాచ్ అయ్యేది ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్డింగ్ తోని సీట్ అనేది స్టిచ్ చేస్తారు. ప్రీవియస్గా నేను ఏదైతే స్టాక్ సీట్ని వాడుతున్నానో దాంతో కంపేర్ చేసి చాలా బెటర్గా ఉంది. ఒకసారి మనం నెక్స్ట్ ఏదైతే లాంగ్ రైడ్కి వెళ్తున్నామో ఆ లాంగ్ రైడ్లో దీనికి ప్రాపర్ రివ్యూ ఇస్తాను నేను అప్కమింగ్ వ్లాగ్స్లో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.